మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణలో అంబేద్కర్ కు విలువ ఇవ్వడం గొప్ప విషయం. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వ్యాఖ్య. పరకాలలో ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్సీ కడియం, ఎమ్మెల్యే చల్లా. తీవ్ర వైకల్యం కలిగిన వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించండి. తెలంగాణ ముస్కులర్ డిస్ట్రోఫీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి డిమాండ్. త్రిబులార్ రోడ్డుతో భూబాధిత రైతులకు భూమి కేటాయించాలి. అసెండ్ భూసమితి నేతల డిమాండ్. డీటెయిల్స్ చూస్తే, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు విలువ ఇవ్వడం గొప్ప విషయమని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవ కార్యక్రమాలలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి అలీకేఫ్ చౌరస్తా నుండి అంబర్పేట గ్రౌండ్ వరకు సాగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ఆటలాడి తెలంగాణ పాటలతో ధూమ్ధాం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నూతన సెక్రటేరియట్కు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడంతో రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ జాయింట్ కలెక్టర్, సోషల్ వెల్ఫేర్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులు, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఏ రాష్ట్రంలో కూడా రాజ్యాంగ రచయిత, ఆర్థిక తత్వవేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరును కొత్తగా కట్టిన పార్లమెంటుకు భవనానికి పెట్టాలని సూచించడం, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం, ఇది ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. మన తెలంగాణ రాష్ట్రము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చే విలువ అది.
ఇమీడియట్లీ కొన్ని వందల కోట్లతో కడుతున్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పరకాల నియోజకవర్గంలో కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ర్యాలీ కొనసాగింది. అంబేద్కర్ సెంటర్లో విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చి జాతీయ సమైక్యత దినోత్సవ స్ఫూర్తిని చాటారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, ఆర్డీఓ ఏ శ్రీనివాస్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. మొన్న మాట్లాడడం జరిగింది. వాళ్ళకు గొర్రెలు పూర్తి స్థాయిలో కావాలంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అరే ఉంటేనే అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముదిరాజులకు చేప పిల్లలు ఇచ్చాం. మరి మొన్ననే దళిత బంధు పెట్టుకున్నాం. దళిత బంధు ద్వారా ఈరోజు మరి దళిత కుటుంబంలో ఒక వెలుగు నింపాలనే ఉద్దేశంతో దళిత సోదరులకు వాళ్ళ కుటుంబం ఇప్పటి వరకు కూడా భారతదేశం ఏర్పడి నుంచి ఏ ముఖ్యమంత్రి గారు కానీ ఏ ప్రధానమంత్రి గారు కూడా కానీ వాళ్ళని పట్టించుకున్న నాదులు లేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల కుటుంబంలో ప్రేమతోటి వాళ్ళ కుటుంబం బాగుపడాలంటే ఒక 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇవ్వాలని సంకల్పంతో ముందుకు పోతే ఆ దళిత బంధు కూడా ఇవ్వకుండా దానికి వచ్చే నిధుల పైన దాని ఎక్కడి నుంచి వచ్చే నిధులున్నాయో ఆ నిధుల పైన మన బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కోర్టు కూడా వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దాన్ని ఆపడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొండి వైఖరితో కానీ మరి మొండి ధైర్యంతో కానీ అది పూర్తి చేయాలనే సంకల్పంతో మొన్ననే 1500 మందికి ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో త్రిబులార్ రోడ్డు విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా భూమిని కేటాయించాలని అసెండ్ భూ సమితి నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెండ్ భూ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సురేష్, ఉపాధ్యక్షుడు ఈరపాక బాలకృష్ణ రైతులతో కలిసి ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. బాధిత రైతులకు న్యాయం జరగకుంటే వారి పక్షాన రాస్తారోకాలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ నాయకులు గణేష్, నరసింహ, మహేష్, మల్లేష్ రైతులు పాల్గొన్నారు. రైతులకు నష్టం కాకుండా మేము పోరాటం చేస్తానికి వచ్చాము వలిగొండ మండలానికి ఏబీఎస్ తరఫున. ఏంటంటే రైతులకు అసైన్డ్ భూమి కాకుండా పట్టాదారులు ఉన్నటువంటి రైతులను కూడా మోసం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. మేము ఎందుకు ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, ముందుగా కల్లకోటి మహేందర్ గారికి, ఏబీఎస్ మరియు రాష్ట్ర అధ్యక్షుల గారికి, ఉప్పల్ సినన్న గారికి ఆదేశాల మేరకు, అదేవిధంగా భువనగిరి మండలంలోని భువనగిరి యాదవ్ జిల్లాకు అధ్యక్షుల వారు అయినటువంటి కనగుట్ల బాబు గారి ఆదేశాల మేరకు, ఎందుకంటే రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి, రాష్ట్రాలు బాగుంటాయి కాబట్టి మేము ఈ రైతుల పక్షాన మేము ఒక సంస్థను ముందు తీసుకొచ్చిన ఒక యుద్ధాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మాకు అన్ని విధాలుగా రైతులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం కాదు, మేము ఆర్డీఓ గారికి కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ
ఇంకా వేరే మా సమస్యలు పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున రాస్తారోకాలు ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు మాకు అన్ని విధాలుగా సహకరించాలి. అన్ని విధాలుగా మేము మీ ముందుండి పోరాడతాం. కాబట్టి మాకు కూడా మీరు సహకరించవలసిందిగా మేము ముందుండి ఇంకా ముందుకు తీసుకెళ్తాము. రైతులకు అసైన్ భూమి, అదేవిధంగా లావన్ పట్టాలు, మరి అదేవిధంగా మనకు ఇచ్చినటువంటి ఎకరానికి సీలింగ్ భూమి ఉంది. ఆ సీలింగ్ భూమిలో గుంజుకోవడం చేస్తుంది ప్రభుత్వం. ఆ ప్రభుత్వం తరపున మనం పోరాడాలంటే మరి ఇంకా వేరే సమస్యలు ఏదైనా సరే భూ సమస్యలున్నా మా యొక్క ఉద్యమంలో మీరు పాల్గొనాలి. మా ఉద్యమాన్ని సపోర్ట్ చేయాలి. మేము కూడా మీకు అన్ని విధాలు సహకరిస్తాం అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పొలివెన మండలంలో పొద్దుటూరు గ్రామంలో తిబ్రా రోడ్ సర్వే చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్లలో తిబ్రా రోడ్ పోతున్న రైతులు తెలంగాణ ముస్కులర్ డిస్ట్రోఫీ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ముస్కులర్ డిస్ట్రోఫీ కండర క్షీణిత బాధితుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ ముస్కులర్ డిస్ట్రోఫీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి మాట్లాడుతూ వికలాంగుల హక్కుల చట్టం 2016 అమలు చేస్తూ సెక్షన్ 38 ప్రకారం తీవ్రమైన వైకల్యం కలిగిన తమకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇటీవల మానవతా దృక్పథంతో తమకు ఎలక్ట్రికల్ వీల్ చైర్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కండర క్షీణిత వ్యాధితో బాధపడుతున్న తమలాంటి వారు రాష్ట్రంలో సుమారు 3500 మంది ఉన్నారని అన్నారు. వీల్ చైర్లకే పరిమితమైన తమకు షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రత్యేక హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. ఇద్దరి సహాయం లేనిదే తమ పనులు చేసుకోలేమని, కావున మాకు 10,000 రూపాయల కేర్ టేకర్ అవలెన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సెంటర్ల ద్వారా బలవర్ధకమైన ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సానుభూతి వద్దు, జై టీఎండీఏ. బ్రతకాలనుంది, మాకు బ్రతకాలనుంది, మాకు బ్రతకాలనుంది. జై టీఎండీఏ, జై టీఎండీఏ. సాధిద్దాం, సాధిద్దాం. 2016 చట్టం వెంటనే 2016 చట్టం వెంటనే 2016 చట్టం వెంటనే. అసోసియేషన్ ప్రెసిడెంట్ని మాకు మేమే అనే నినాదంతో మేము ఒక మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ ఏర్పాటు చేసి 5 years అయింది. ఇప్పటికీ 5 yearsలో మా గ్రూప్లో 500 members అయ్యారు. మాకు ప్రభుత్వం బ్యాటరీ వీల్ చైర్స్ ఒక 500 బ్యాటరీ వీల్ చైర్స్ ఇప్పటికి ఇచ్చారు. ఆ బ్యాటరీ వీల్ చైర్ ఇచ్చినందుకే మేము 4 గోడల మధ్యలోకి వెళ్ళి బయటకు వచ్చి ఈరోజు ధర్నా చౌక్కి వచ్చి మేము ధర్నా కోసం మేము ఇక్కడ కూర్చున్నామంటే మాకు ప్రభుత్వం బ్యాటరీ వీల్ చైర్ ఇచ్చింది కాబట్టి మేము 4 గోడల మధ్యలోకి వెళ్ళి బయటకు వెళ్ళాము. అదేవిధంగా మా తల్లిదండ్రులు ఏజ్ అయిపోయింది కాబట్టి మాకు సేవ చేయలేకపోతున్నారు కాబట్టి మాకు కేర్ టేకర్ లేదా కేర్ టేకర్ అలవెన్స్ కావాలి. అది కూడా 2016 చట్టం ప్రకారం ఉంది. కాబట్టి ప్రభుత్వం తొందరగా మాకు స్పందించి మాకు కేర్ టేకర్ లేదా కేర్ టేకర్ అలవెన్స్, అదేవిధంగా మా వాళ్ళకు చాలామందికి కూర్చొని ఒక దగ్గర ఉంటున్నాం కాబట్టి బీపీ, షుగర్ లాంటివి వ్యాధులు చాలా వస్తున్నాయి కాబట్టి సపరేట్ హెల్త్ కార్డు ఒకటి కావాలి, న్యూట్రిషన్ ఫుడ్, అలాగే సింగిల్ రేషన్ కార్డు కావాలి. సింగిల్ రేషన్ కార్డు ఎందుకోసం అంటే మాకు మ్యారేజ్ ఎవరు మా దాని ఎవరికి 99% మ్యారేజ్ కాదు కాబట్టి సింగిల్గా ఉన్న వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వట్లేదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలామంది మాలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నదమ్ముల దగ్గర మాలో చేర్చుకోరు కాబట్టి అందుకని సింగిల్ రేషన్ కార్డు అడుగుతున్నాము. అదేవిధంగా మాకు మా వ్యాధి కండర క్షీణత వ్యాధి అంటే జెనెటిక్ డిజార్డర్. ఇది వచ్చేసేసి చిన్నపిల్లలకు 4 years లోపే వస్తుంది. వాళ్ళు 15 years కంటే ఎక్కువ బతకలేకపోతున్నారు. వాళ్ళకి చాలా డేంజర్ ఉన్న డిఎండి అంటారు దాన్ని. దానికోసం రీసెర్చ్ నడుస్తున్నాయి కానీ మెడిసిన్ ఇప్పటివరకు ఇంకా ఏది సక్సెస్ కాలేదు. ఒకవేళ మెడిసిన్ వస్తే మాత్రం మొత్తం పూర్తి బాధ్యత ప్రభుత్వమే భరించి మాకు భరించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఎల్జీఎండి, ఎస్ఎంఏ ఉంది. వీళ్ళకి వచ్చేసి 60-70 ఏళ్ళైనా బతుకుతాము. కాకపోతే మా మజిల్ మొత్తం మా ఏజ్ పెరిగిన కొద్దిగా మజిల్ మొత్తం క్షీణించిపోతుంది. అంటే చిన్న ఈ నెల 16 నుండి 18వ తేదీ వరకు జరుగుతున్న తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా నోడల్ అధికారి ఆర్డీఓ చంద్రకళ ఆధ్వర్యంలో 15,000 మంది విద్యార్థులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఎన్ఐఆర్డి నుండి వ్యవసాయ విశ్వవిద్యాలయ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, పలువురు అధికారులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూనివర్సిటీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలు పరువుని అలరించాయి.
తెలంగాణ వ్యాప్తంగా కూడా 75వ స్వాతంత్రం ఉత్సవాలు చేసుకుంటాం. చాలా సంతోషం. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యూన్సీలో 15 నుంచి 20,000 మంది చేశాను. మీరు చూసినారు ఈరోజు ఏ విధంగా జరిగిందో. ఎందుకంటే మనం పోరాడి తీసుకున్న తెలంగాణలో ఇలాంటి ఉత్సవాలు ఎన్నో ఇంకా చేసుకున్నాం. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండి మనం పచ్చని తెలంగాణలో ప్రజలందరూ కూడా యూత్ అంతా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్న ఉత్సవాల కార్యక్రమం పెట్టుకున్నాం. చాలా సంతోషం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా దేశమంతా కూడా తెలంగాణ వైపు చూస్తున్నది. ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు, ఏ విధంగా చేస్తున్నాడు ఒక ఆలోచనతో చేస్తున్నాడు. మన ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా ఒక ఆలోచనతో నేను ప్రజలకు ఏం చేస్తే బాగుంటాను ఆలోచనతోనే చేస్తుంటాడు. మేము కూడా సంతోషపడుతున్నాం. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇది ఒక్క డిపార్ట్మెంట్ ఉన్న డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఏ విధంగా సహకరించడం మీరు అందరూ చూసినారు. ముఖ్యంగా అధికారులు కూడా ఏంటంటే నా రాష్ట్రము నా దేశము అన్నప్పుడే విధంగా ప్రజాప్రతినిధులు అన్నప్పుడు ఒక వేదిక మీద మన ముఖ్యమంత్రి గారు అందరినీ తీసుకొచ్చి ప్రజాప్రతినిధులను రాష్ట్ర సచివాలయానికి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని హర్షిస్తూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. ప్రధాన చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. భారత పార్లమెంటుకు కూడా బాబాసాహెబ్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు ఇండిబెల్లి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీటీఎస్ గ్రామ సర్పంచ్ కుర్ర వెంకటమ్మ, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. కొంచెం తీసుకోన్నా ఏమైతుంది అవుతాడు మనకు. అందరికీ జై భీమ్. ఈరోజు అంతర్గా మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సీఎంకి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేసేందుకు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత దేశ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును ప్రస్తావించి అసెంబ్లీ వేదికగా నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి సచివాలయానికి దేశ రాజ్యాంగ నిర్మాత దేశ పరిపాలనా సౌలభ్య కార్యకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును ప్రతిపాదించడం చాలా గర్వకారణం, అదేవిధంగా అభినందనీయం కూడా. ఏదైతే అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ గారు చేసినటువంటి విషయం ఆర్టికల్ 3 ద్వారా రాజ్యాంగంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ 70వ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఆర్డీఓ రాజేశ్వరి, జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తన యొక్క అనుభవాన్ని జోడిస్తూ మొత్తం చెప్పినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. మరి విద్యార్థులు మీరు చెప్పినటువంటి అంశాలను కూడా మధ్యలో ఉంచుకొని భవిష్యత్తులో మనం ఏ విధంగా ఉన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు.
విద్యార్థులందరూ కూడా భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. కానీ విద్యార్థులందరూ కూడా వెళ్ళడానికి వీల్లేదు. ప్రతి పాఠశాల యాజమాన్యం ఒక్కరు మాత్రమే అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి భోజనాలు తీసుకుంటారు. విద్యార్థులు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఆయోజన చేస్తున్నారు. పిల్లలు చిన్న చిన్న పిల్లలకి జెండా పట్టుకుని చూస్తే చాలా సంతోషం అనిపించింది సార్. ఇలాగా ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. తెలంగాణ ప్రజల జాతీయ సమైక్యతా దినోత్సవాల సందర్భంగా ఈరోజు షాద్నా నియోజకవర్గంలో ఈ 16 సెప్టెంబర్ నాడు పెద్ద ర్యాలీతో బయలుదేరి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి స్టేడియం వరకు స్లోగన్స్ ఇచ్చుకుంటా విద్యార్థులు కానీ పెద్ద నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు ఇచ్చుకుంటా స్టేడియం దగ్గర వచ్చి స్టేడియంలో వాళ్ళు సమావేశమై చాలామంది విద్యార్థుల పాటల ద్వారా అనుభవం ఉన్న వాళ్ళు స్పీచ్ల ద్వారా మనము సమైక్యతా దినోత్సవాన్ని ఎట్లా ఎందుకు పాటించుకున్నారనే విషయాలు వివరంగా చెప్పారు. అదేవిధంగా రేపటికి 15th నిర్మల్ జిల్లా ముత్తోల్లో జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుండి మహాత్మా జ్యోతిబా పూలే చౌక్, తానూర్ బైపాస్ రోడ్, తహసీల్దార్ రోడ్, మజిక్ చౌక్, గాంధీ చౌక్, కొత్త బస్టాండ్ మీదుగా జాతీయ జెండాను చేతపట్టి విద్యార్థులు, నాయకులు నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు బైసా, ఏఎస్పీ కిరణ్ కారే, ఆర్డీఓ లోకేశ్వరరావు, తహసీల్దార్ శ్యామ్ సుందర్, ఎంపీడీఓ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాయే తవ జయ జన గణ మంగళ. నరసరావుపేటలో నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు 3వ వర్ధంతి వేడుకలు ఇక్కడ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దివంగత కోడెల ప్రసాదరావు విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలో ఓ కుటుంబాన్ని విధి వక్రీకరించింది. పెద్ద దిక్కుగా ఉన్న తల్లి, తండ్రి సంవత్సర కాలం వ్యవధిలో మరణించడంతో 4 పిల్లలు రోడ్డున పడ్డారు. కనీసం నిలువ నీడలేక బతుకు భారమై దిక్కుతోచిన స్థితికి చేరుకున్న ఆ పిల్లలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఉన్నాము. మాకెవరు అమ్మ నాన్న చనిపోయినారు.
మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. బంధువులు కూడా మేము బాడిగింట్లో ఉన్నాం, వాళ్ళు కూడా మమ్మల్ని వాళ్ళు వెళ్ళి ఖాళీ చేయమంటూ ఉన్నారు. గవర్నమెంట్ ఏదో మాకు కొంత సాయం చేయాలనుకుంటున్నాము. చెప్పు మ్యామ్ చెప్పు. కరెక్ట్గా పోతేనా కన్ఫర్మ్ అని చెప్పినారు. నైట్ 9 గంటల వరకు ట్యూషన్ చెప్పేసి వస్తా అంటున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో అంబేద్కర్ కు విలువ ఇవ్వడం గొప్ప విషయం. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వ్యాఖ్య. పరకాలలో ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్సీ కడియం, ఎమ్మెల్యే చల్లా. తీవ్ర వైకల్యం కలిగిన వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించండి. తెలంగాణ ముస్కలర్ డీస్ ట్రోఫీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి డిమాండ్. త్రిబులార్ రోడ్డుతో భూబాధిత రైతులకు భూమి కేటాయించాలి. అసెండ్ భూసమితి నేతల డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యో సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల DTCP అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, MSME ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.